గైస్ చాలా మంది చాట్ జీపీటీ యూజ్ చేసి జెమినై యూజ్ చేసి థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తారు, అది ఓకే. బట్ ఎప్పుడైనా ఆలోచించారా వీటి రెండింటికి చిచ్చు పెడితే ఎలా ఉంటుందో? అది ఇవాళ పెట్టబోతున్నా. రెండింటికి ఒక ఛాలెంజ్ పెడదాం, థంబ్నెయిల్ క్రియేషన్ ఛాలెంజ్. చూద్దాం ఏది బెటర్ అవుట్పుట్ ఇస్తుందో. సో మనం వీటి కెపాసిటీని 5 రౌండ్స్ లో టెస్ట్ చేద్దాం. ఈ 5 రౌండ్స్ 3 పాయింట్స్ పైన టెస్ట్ చేద్దాం. క్రియేటివిటీ, క్లికబిలిటీ, టెక్స్ట్ రీడబిలిటీ. దాన్ని బేస్ చేసుకొని చూద్దాం ఏ టూల్ గెలుస్తుందో. ఏ ప్రపంచంలో మోస్ట్ పాపులర్ అయిన చాట్ జీపీటీయా లేక వాల్ ని ఆక్యుపై చేసిన గూగుల్ వాళ్ళ జెమినైయా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రౌండ్ 1 వితౌట్ ఫేస్ ఛాలెంజ్. ఈ రౌండ్ లో మనం ఫేస్ లేకుండా ఒక థంబ్నెయిల్ ని క్రియేట్ చేయమన్నాం. ఒక సింపుల్ ప్రాంప్ట్ రెడీ చేసా, 2 AIs కి ఇద్దాం. రౌండ్ 1 లో మనం యూజ్ చేసే ప్రాంప్ట్ ఇది. సో జస్ట్ కాపీ చేసుకొని ఫస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేద్దాం. సింపుల్ గా మన ప్రాంప్ట్ పేస్ట్ చేద్దాం ఇక్కడ అండ్ ఎంటర్. సో సేమ్ ప్రాంప్ట్ ని కాపీ చేసుకున్నా. ఇప్పుడు జెమినై ఓపెన్ చేసుకుందాం. ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసిన అండ్ ఎంటర్. థంబ్నెయిల్స్ రెడీ అయ్యే లోపు ఒక చిన్న స్కోర్ టేబుల్ రెడీ చేసుకుందాం. స్కోర్ ఎంటర్ చేసుకోవడానికి మన టేబుల్ అయితే రెడీ అయింది. ఇప్పుడు మెయిన్ పార్ట్ మన థంబ్నెయిల్స్ అయితే చూద్దాం. అండ్ 3, 2, 1 బూమ్. వావ్, క్రేజీ ఉంది కదా, అసలు ఎంత ఐ క్యాచీగా ఉందో చూడండి. అండ్ ఇప్పుడు మన జెమినై థంబ్నెయిల్ చూద్దాం. 3, 2, 1 బూమ్. ఓ మై గాడ్, అరే ఇది కొంచెం యావరేజే, ఓకే బానే ఉంది. ఇప్పుడు మన స్కోరింగ్ టైం. నా ఒపీనియన్ అయితే చాట్ జీపీటీ క్రియేటివిటీ 1 అండ్ జెమినై క్రియేటివిటీ 0.5, క్లికబిలిటీ చాట్ జీపీటీ 1. చూడండి ఒకసారి 2 కంపేర్ చేసి చూడండి, చాట్ జీపీటీది జెమినైది. నాకెందుకో జెమినై క్లికబిలిటీ 0 అండ్ టెక్స్ట్ రీడబిలిటీ చాట్ జీపీటీ 1. టెక్స్ట్ రీడబిలిటీలో జెమినై కూడా బాగానే ఇచ్చింది. సో టెక్స్ట్ రీడబిలిటీ 1. సో గైస్ ఇది ఫస్ట్ రౌండ్ ఫైనల్ స్కోర్. గైస్ ఆసమ్ కదా, అసలు చాట్ జీపీటీ మైండ్ బ్లోయింగ్ ఇచ్చింది. నాకు వర్క్ మాత్రం చాలా బాగా నచ్చింది, అసలు ఎక్సలెంట్ క్రియేట్ చేసింది. జెమినై కూడా ట్రై చేసింది బట్ కొంచెం ఇక్కడ అంత అట్రాక్టివ్ గా అనిపించలేదు. సో అందుకే క్లికబిలిటీ 0 ఇచ్చాను. ఓకే, రౌండ్ 2 చూద్దాం. రౌండ్ నెంబర్ 2 ఫేస్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో మనం నా ఫేస్ ని అప్లోడ్ చేసి సేమ్ థంబ్నెయిల్ ని క్రియేట్ చేయమన్నాం. నా ఫేస్ ఐడెంటిటీ మార్చకుండా ఈ 2 ప్లాట్ఫామ్స్ ఎలా క్రియేట్ చేస్తాయో చూద్దాం. రౌండ్ 2 ప్రాంప్ట్ అయితే ఇది, కాపీ చేసుకుందాం అండ్ సేమ్ ఫస్ట్ చాట్ జీపీటీలో పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నా ఫేస్ ఐడెంటిటీ కోసం ఒక 2 ఇమేజెస్ అప్లోడ్ చేస్తున్నా అండ్ సేమ్ ప్రాంప్ట్ జెమినైలో కూడా పేస్ట్ చేసి నా ఫేస్ ఐడెంటిటీ కోసం 2 ఇమేజెస్ అప్లోడ్ చేసా అండ్ ఎంటర్. బూమ్, మన థంబ్నెయిల్స్ అయితే రెడీ అయినాయి. ఇది చాట్ జీపీటీ ఇచ్చింది. నైస్, గుడ్ వర్క్. బట్ ఈ ఎక్స్ట్రా చేతి ఎందుకు యాడ్ చేసిందో అర్థమైతలేదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇప్పుడు మన జెమినై థంబ్నెయిల్ చూద్దాం. ఓ నైస్, బాగుంది. ఆ ఎక్స్ప్రెషన్ మాత్రం వేరే లెవెల్ అసలు. చూడండి గైస్, రౌండ్ 2లో ఇది 2 టూల్స్ ఇచ్చిన అవుట్పుట్. సో రౌండ్ 2లో ఫైనల్ స్కోర్ వచ్చేసి ఇలా అనుకున్నాను. చాట్ జీపీటీ క్రియేటివిటీ 0.5, క్లికబిలిటీ 0.5, టెక్స్ట్ రీడబిలిటీ 1 అండ్ జెమినై క్రియేటివిటీ 1, క్లికబిలిటీ 0.5, టెక్స్ట్ రీడబిలిటీ 1. రౌండ్ 2 మాత్రం టెరిబుల్ అసలు. జెమినై క్రియేట్ చేసిన ఎక్స్ప్రెషన్ చూడండి. చాట్ జీపీటీ అయితే నాకు 2 చేతులు పెట్టింది. 2 టఫ్ కాంపిటీషన్ ఇచ్చాయి గైస్. బట్ నేను కొంచెం క్లియర్ ఫోటో ఇవ్వాల్సింది, బ్లర్రీ ఫోటో ఇచ్చా కదా, కొంచెం అనలైజ్ చేసి క్రియేట్ చేసేసరికి వాటికి మైండ్ పోయింది అనుకుంటా. సో 2 బాగానే చేశాయి. రౌండ్ నెంబర్ 3 థంబ్నెయిల్ రీక్రియేషన్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో మనం ఒక వైరల్ థంబ్నెయిల్ ని సెర్చ్ చేసి ఈ ప్లాట్ఫామ్స్ కి ఇద్దాం. సేమ్ అదే థంబ్నెయిల్ కాన్సెప్ట్ డిజైన్ ని మన టైటిల్ కి ఎలా అప్లై చేస్తాయో చూద్దాం. సో మనకి రౌండ్ 3 కోసం ఒక వైరల్ థంబ్నెయిల్ కావాలి. క్యాచీగా ఉండే థంబ్నెయిల్ ఒకటి సెట్ చేద్దాం. ఈ థంబ్నెయిల్ కాన్సెప్ట్ ఏదో బాగుంది, డౌన్లోడ్ చేస్తున్నా థంబ్నెయిల్. రౌండ్ 3లో మనం యూజ్ చేసే ప్రాంప్ట్ ఇది, కాపీ చేసుకుందాం. యాజ్ యూజువల్ చాట్ జీపీటీలో పేస్ట్ చేస్తున్నా. నా ఐడెంటిటీ కోసం నా ఫేస్ ఇమేజ్ ఒకటి అప్లోడ్ చేసిన అండ్ మనం ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకున్న థంబ్నెయిల్ అప్లోడ్ చేసిన అండ్ సేమ్ జెమినైలో కూడా ప్రాంప్ట్ పేస్ట్ చేసి ఇమేజెస్ అప్లోడ్ చేసా అండ్ ఎంటర్. బూమ్, మన థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఇది చాట్ జీపీటీ ఇచ్చిన థంబ్నెయిల్. జెమినై థంబ్నెయిల్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే చాట్ జీపీటీ అయితే మన కాన్సెప్ట్ని ఒక 50 to 60% ఫాలో అయింది.
బట్ జెమినై క్రియేట్ చేసిన థంబ్నెయిల్ బాగుంది, కానీ కాన్సెప్ట్ అస్సలు ఫాలో అవ్వలేదు, కంప్లీట్గా డిఫరెంట్ వర్షన్ క్రియేట్ చేసింది. సో రౌండ్ 3 ఫైనల్ రిజల్ట్స్ అయితే ఇవి గైస్. ChatGPT క్రియేటివిటీ 1, క్లికబిలిటీ 2, టెక్స్ట్ రీడబిలిటీ 1 అండ్ జెమినై క్రియేటివిటీ 0, క్లికబిలిటీ 0.5, టెక్స్ట్ రీడబిలిటీ 1. గైస్ రౌండ్ 3 అయితే ఇంకా టెరిబుల్. అసలు ఈ ChatGPT అయితే 2 చేతులు పెట్టడం మానతలేదు, బట్ క్రియేటివిటీ మాత్రం నా ఒపీనియన్ లో ChatGPT బెస్ట్. ఆ థంబ్నెయిల్స్ చూడండి అసలు ఎంత క్లాసిక్ గా ఇస్తుందో, ఏదో ప్రొఫెషనల్ డిజైనర్ క్రియేట్ చేసినట్టు. జెమినై కూడా చాలా బాగా ఇస్తుంది, కానీ క్లియర్ గా ఇస్తుంది, బట్ కొంచెం క్రియేటివిటీలో ఎందుకు లాగ్ అవుతుంది అనిపిస్తుంది. అంటే ఆ ఫీల్ రావట్లేదు, ఆ కలర్స్ కానీ కాంట్రాస్ట్ యూజ్ చేయడం, ఆ ఫీల్ ఏదో మిస్ అవుతుంది. జస్ట్ ఆ టెక్స్చర్ లో వాడేస్తుంది. బట్ ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే, బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. మన ఫేస్ ఐడెంటిటీలో మాత్రం జెమినై బెస్ట్. ఎగ్జాక్ట్ గా మనం పెట్టిన ఫోటో, మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గానీ, మన ఐడెంటిటీ అస్సలు చేంజ్ చేయకుండా చాలా బాగా ఇస్తుంది జెమినై. ఆ విషయంలో మాత్రం ఒప్పుకోవచ్చు. బట్ కాన్సెప్ట్ అర్థం చేసుకొని అవుట్పుట్ ఇవ్వడంలో మాత్రం ChatGPT. ఎందుకంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటి, మనం ఇచ్చిన రిఫరెన్స్ ఇమేజ్ ఏంటి, వర్సెస్ ఉంది, అటు ఇటు ఒక బ్యాటిల్ లాగా మనం అప్లోడ్ చేసిన ఇమేజ్ యూజ్ చేసి చేయాలి. బట్ జెమినై కంప్లీట్ గా వేరే క్రియేట్ చేసింది. రౌండ్ నంబర్ 4 ప్రో ప్రాంప్ట్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో మనం కంప్లీట్ గా డీటెయిల్డ్ ప్రాంప్ట్ ఇస్తాం, ఎండ్ టు ఎండ్ డీటెయిల్. ఆ ప్లాట్ఫామ్స్ కి థింక్ చేసుకునే ఛాన్స్ ఇవ్వట్లేదు. కంప్లీట్ కాన్సెప్ట్ ని మనం ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది ఇలా రావాలి, ఇది ఇలా రావాలి అని. సో ఆ ప్రాంప్ట్ ని అర్థం చేసుకొని ఏ ప్లాట్ఫామ్ ఎలా ఇస్తుందో చూద్దాం, మన ఎక్స్పెక్టేషన్స్ ని ఏ ప్లాట్ఫామ్ రీచ్ అవుతుందో చూద్దాం. రౌండ్ నెంబర్ 4 లో మనం యూజ్ చేసే డీటెయిల్ ప్రాంప్ట్ ఇది గైస్. దీంట్లో కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. ఐ మీన్ డిజైన్ స్టైల్ కానీ, పోజ్ కానీ, ఆఖరికి కలర్స్ ఏవి యూజ్ చేయాలి అని కూడా డీటెయిల్డ్ గైడెన్స్ ఉంటుంది. సో మన ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నా అండ్ ఫస్ట్ ChatGPTలో పేస్ట్ చేసి ఐడెంటిటీ ఇమేజెస్ అప్లోడ్ చేసి ఎంటర్ కొట్టిన. అండ్ సేమ్ ప్రాంప్ట్ జెమినైలో కూడా పేస్ట్ చేసి ఐడెంటిటీ ఇమేజెస్ అప్లోడ్ చేసి ఎంటర్ చేసిన. అండ్ హియర్ వి గో, మన థంబ్నెయిల్స్ అయితే రెడీ అయ్యాయి. వావ్ నైస్. ఓకే, ఇది జెమినై క్రియేట్ చేసిన థంబ్నెయిల్, ఇది ChatGPT క్రియేట్ చేసిన థంబ్నెయిల్. వావ్, చూడండి 2 టూల్స్ క్రియేట్ చేసిన థంబ్నెయిల్స్. సో ఇన్ మై ఒపీనియన్ ఫైనల్ స్కోర్ వచ్చేసి రౌండ్ 4 లో ChatGPT క్రియేటివిటీ 1, క్లికబిలిటీ 1, టెక్స్ట్ రీడబిలిటీ 1 అండ్ జెమినై క్రియేటివిటీ 0.5, క్లికబిలిటీ 1, టెక్స్ట్ రీడబిలిటీ 1. రౌండ్ నంబర్ 4 లో మాత్రం 2 టఫ్ కాంపిటీషన్స్ ఇచ్చాయి. బట్ ChatGPT ఎందుకో కొంచెం క్రియేటివ్ గా ఆలోచిస్తుంది అనిపిస్తుంది, కొంచెం వైబ్రెంట్ గా క్రియేట్ చేసింది. 2 బాగానే క్రియేట్ చేశాయి, బట్ జెమినై ఎందుకో కొంచెం డల్ గా క్రియేట్ చేసింది. ఇంకా ఆ ప్రాంప్ట్ ని 2 ఎగ్జాక్ట్ గా అర్థం చేసుకున్నాయి. బట్ జెమినై వర్సెస్ వర్డ్ ని డైరెక్ట్ గా నా ఫోర్ హెడ్ పైన పెట్టింది. కానీ ChatGPT ఆ ప్రాంప్ట్ ని అర్థం చేసుకొని ఆ వర్సెస్ వర్డ్ ని నా బ్యాక్ సైడ్ ని అడ్జస్ట్ చేసింది. సీ ద డిఫరెన్స్. అందుకే నేను క్రియేటివిటీలో ChatGPTకి 1 ఇచ్చా, జెమినైకి 0.5 ఇచ్చా. రౌండ్ నంబర్ 5 ఫ్రీడమ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో మనం 2 ప్లాట్ఫామ్స్ కి కంప్లీట్ గా ఫ్రీడమ్ ఇద్దాం. జస్ట్ మన ఫోటో అప్లోడ్ చేసి, టైటిల్ అప్లోడ్ చేసి, క్రియేట్ థంబ్నెయిల్ అని చెప్దాం. 2 ఎలా క్రియేట్ చేస్తాయో చూద్దాం. రౌండ్ 5 లో మనం యూజ్ చేసే ప్రాంప్ట్ ఇది, కాపీ చేసుకుందాం. అండ్ ChatGPTలో ప్రాంప్ట్ పేస్ట్ చేసిన, ఐడెంటిటీ ఇమేజ్ అప్లోడ్ చేసిన, ఎంటర్ చేసిన. సేమ్ జెమినైలో కూడా ప్రాంప్ట్ పేస్ట్ చేసి, ఇమేజ్ అప్లోడ్ చేసి, ఎంటర్ చేసిన. అండ్ బూమ్, మన థంబ్నెయిల్స్ అయితే రెడీ అయ్యాయి. ఇది జెమినై క్రియేట్ చేసిన థంబ్నెయిల్. వామ్మో, ఆ కలర్స్ ఏంది, ఆ టెక్స్ట్ ఏంది, మొత్తం ఆగమాగం చేసి పడేసింది. క్రియేటివిటీ అయితే 0 అసలు నిజంగా. ఇది ChatGPT క్రియేట్ చేసిన థంబ్నెయిల్. వావ్ నైస్, డీసెంట్ గా ఉంది. ఇన్ మై ఒపీనియన్ ఫైనల్ స్కోర్ వచ్చేసి ChatGPT క్రియేటివిటీ 1, క్లికబిలిటీ 1, టెక్స్ట్ రీడబిలిటీ 1 అండ్ జెమినై క్రియేటివిటీ 0, క్లికబిలిటీ 0, టెక్స్ట్ రీడబిలిటీ 1. గైస్ రౌండ్ 5 మాత్రం క్రేజీ. జెమినై అయితే జిగల్ థంబ్నెయిల్ క్రియేట్ చేసింది. క్రేజీ అసలు. ఆ థంబ్నెయిల్ చూడండి గైస్, ఫ్రీడమ్ ఇస్తే ఇట్లా ఎత్తారు. ChatGPT మాత్రం ఎక్సలెంట్ క్రియేట్ చేసింది. జెమినై ఆ జిగల్ కలర్ చూడండి గైస్, మైండ్ పోయింది నాకు. అందుకే నేను క్రియేటివిటీకి 0 ఇచ్చా. ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం ఏ టూల్ కి ఎన్ని పాయింట్స్ వచ్చినాయో. ఫస్ట్ ChatGPTది చూద్దాం. 1, 2, 3, 0.5, 0.5, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ChatGPT ఫైనల్ పాయింట్స్ 14. గైస్ ChatGPT 14 పాయింట్స్ స్కోర్ చేసింది. జెమినై కౌంట్ చేద్దాం. 0.5 + 0 + 1, 1.5, 2.5, 3, 4, 4.5, 5.5, 6, 7, 8,
అండ్ 0019. జెమినై ఫైనల్ పాయింట్స్ వచ్చేసి 9. గైస్ జెమినై వచ్చేసి 9 పాయింట్స్ స్కోర్ చేసింది. క్లియర్ విన్నర్ వచ్చేసి చాట్ జీపీటీ. గైస్ గూగుల్ వాళ్ళు ఈ వీడియో చూస్తే నా ప్రో ప్లాన్ కంపల్సరీగా క్యాన్సిల్ చేస్తారు. దాట్స్ ఇట్ ఫర్ ద ఎక్స్పెరిమెంట్ గైస్. మీకు ఎలా అనిపించింది? రెండు బాగానే క్రియేట్ చేస్తున్నాయి thumbnails, బట్ క్రియేటివిటీలో మాత్రం చాట్ జీపీటీ బెస్ట్. ఆ ప్రాంప్ట్ ని అనలైజ్ చేయడం కానీ, దాన్ని అర్థం చేసుకొని అవుట్పుట్ ఇవ్వడం కానీ చాట్ జీపీటీ మాత్రం ఎక్సలెంట్ వర్క్. జెమినై కూడా బాగానే క్రియేట్ చేస్తుంది, బట్ క్రియేటివిటీలో మాత్రం డమ్ బెస్ట్. అసలు ఫేస్ అనాలిసిస్ లో మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఇస్తుంది. మన రియల్ ఫేస్ ఎట్లుంటుందో అట్లా అవుట్పుట్ ఇస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ అయినా స్ట్రక్చర్ అయినా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. జస్ట్ ఒక వర్డ్ లో చెప్పాలంటే చాట్ జీపీటీ క్రియేటివిటీగా వైబ్రెంట్ గా ఇస్తుంది, జెమినై మాత్రం రియాలిటీకి దగ్గరగా ఇస్తుంది. సో మీరే డిసైడ్ అవ్వండి. సో వాట్ డూ యూ థింక్ గైస్? మీకు ఎలా అనిపించింది? ఏ టూల్ క్రియేట్ చేసిన thumbnails మీకు నచ్చినాయి? కామెంట్ చేయండి. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. గైస్ చాలా ఎఫర్ట్ పెట్టి వీడియో చేస్తున్నా, ఒక లైక్ చేయండి. ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ ఫ్యూచర్ లో చాలా చేద్దాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.